మీలో ఎంతమంది స్లర్ప్ ఫామ్ వల్ల మిల్లెట్ నూడిల్స్ ట్రై చేసిరు? ట్రై చేయకపోతే ట్రై చేయండి, చాలా చాలా బాగుంటాయి. పిల్లలకు కూడా మంచి హెల్దీ అనమాట మిల్లెట్ నూడిల్స్ కాబట్టి. సో ఫస్ట్ నేను దాన్ని బాయిల్ చేసుకున్నా, బాయిల్ చేసి కూల్ చేసి పెట్టుకున్నా. దెన్ ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసి అందులో జీలకర్ర ఆవాలు వేసి సన్నగా చాప్ చేసుకున్న పచ్చిమిర్చి అండ్ ఆనియన్ వేసి మంచిగా ఫ్రై చేసుకున్నా. ఆనియన్స్ కూడా మంచిగా మగ్గినాక దెన్ సన్నగా చాప్ చేసుకున్న క్యారెట్స్ వేసుకున్నా. ఇంకా మీ దగ్గర ఏమైనా కూరగాయలు ఉంటే క్యాప్సికమ్, క్యాబేజ్ అట్లా ఉంటే అవి కూడా వేసుకోవచ్చు. సో నా దగ్గర ఏం లేవు. సో ఆనియన్ క్యారెట్ మగ్గినాక ఈ మనం ఆల్రెడీ కుక్ చేసుకున్న నూడిల్స్ ఉంటాయి కదా, అవి కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. దెన్ ఇందులో నాకు ఇంట్లో సోయా సాస్ అండ్ చిల్లీ సాస్ ఉండే, సో అది కూడా యాడ్ చేసి లైట్గా, అంటే ఖుషి కూడా తినేటట్టు లైట్గా యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసిన. అండ్ దీనికి మనం మ్యాగీకి ఇచ్చినట్టు మసాలా ఇస్తారనమాట. సో ఆ మసాలా మిక్స్ కూడా వేసి మంచిగా యాడ్ చేసుకోవాలి. అండ్ ఉప్పు నేను ఆనియన్లోనే వేసిన అనమాట. సో తర్వాత మళ్ళీ కావాలంటే చూసుకొని వేసుకోవచ్చు. అంతే, చాలా టేస్టీగా ఉంటాయి. ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.